వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రవ్వ దోశ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: బాంబే రవ్వ హాఫ్ కప్, బియ్యం పిండి హాఫ్ కప్, మైదా పిండి 1/4 కప్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా కట్ చేసి తీసుకోవాలి. చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మనకు వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టేబుల్ స్పూన్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో బాంబే రవ్వ, బియ్యం పిండి, మైదా పిండి, సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మనకు సాల్ట్ సరిపోదనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. 2.5 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మూత పెడదాము. నానింది రవ్వ దోశకు పిండి బాగా నానింది 15 నిమిషాలు. ఇప్పుడు రవ్వ దోశలు వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం గరిటెతో కాకుండా ఒక గిన్నెతో వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా పలుచగా ఉండాలి. ఇప్పుడు పెనం మీద వేసుకుందాము. దోశ వేసే ప్రతిసారి కూడా ఇలా గిన్నెతో కలుపుకొని వేసుకోవాలి. ఇలా పెంక నిండా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం పైనుంచి. దోశ చక్కగా కాలింది. తీసేద్దాం పెనం నుంచి దోశ. ఇదే విధంగా రవ్వ దోశలన్నీ తయారు చేస్తాం. పెనం బాగా వేడెక్కినాక వేసుకోవాలి దోశలు. వేసే ప్రతిసారి పిండి కలుపుకోవాలి. దోశలు ఎంతో క్రిస్పీగా వచ్చాయి. క్రిస్పీ రవ్వ దోశలు చేయడం కంప్లీట్ అయినాయి. ఇవి కొబ్బరి చట్నీతో కానీ టమాటో బెసన్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. దోశలు క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.